నూతన సంవత్సర శుభాకాంక్షలు. లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇంట్లోనే చిన్న పార్టీ లాగా సెట్ చేసుకున్నాం అన్నమాట. పిజ్జా డెలివరీ విక్కీ. సో చూడడానికి అయితే బాగానే వచ్చినట్టుంది చిల్లీ చికెన్. పార్టీకి అంత రెడీయా? ఈ వెదర్ ఎలా ఉందంటే మా ఆయన షాప్ నుంచి ఇంటికి తెచ్చేలో సో ఇలా జరుగుతుంది అనమాట మా న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. లక్కీ ఒక గానం చేయబోతోంది. వాట్స్ ద సాంగ్? సో ఇక అందరం కూర్చుని ఫైర్ వర్క్స్ కోసం వెయిటింగ్. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే అక్కడ అవ్వక ముందే ఫుల్ ఫైర్ వర్క్స్ దగ్గర 12:30 అవుతుంది టైము. ఇప్పుడు ఆ టాస్క్ చేసాకే పడుకుందాం అని చెప్తుంది. ఎట్లుంటారు? నెక్స్ట్ నీళ్ళు పెట్టు. అన్ని మామే పెడుతున్నావు. ఒకేలా ఉన్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ December 31st నైట్ ఏంటంటే యూకేలో చాలా గ్రాండ్ గా చేస్తారనమాట. అంటే లండన్ అయ్యే దగ్గర ఫైర్ వర్క్స్ అవి చేసి చాలా బాగుంటుంది. సో మేము కూడా అక్కడికి వెళ్దాం అనుకున్నాము. బట్ పిల్లల్ని వదిలేసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే కొంచెం బాధగా అనిపించింది. అందుకని ఇంకా ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకొని ఇంకా ఇంట్లోనే చిన్న పార్టీ లాగా సెట్ చేసుకున్నాం అనమాట. ఓన్లీ ఫ్యామిలీతో, నేను, మా వారు, పిల్లలు అండ్ మా అమ్మ. లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఒక వీడియో లాగా చేసి పెట్టుకుంటే మాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని బ్లాగ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక్కడ యూకేలో ఏంటంటే న్యూ ఇయర్ అంటేనే పిజ్జాలు, బర్గర్లు ఇవే అన్నమాట, జంక్ ఫుడ్స్. మా పిల్లలు కూడా ఏంటంటే పిజ్జా తినాలన్నారు. సో మా వారు ఎల్లున్నారు పిజ్జా తేవడానికి. సో ఆయన వచ్చేలోపు నేనేంటంటే చిల్లీ చికెన్ ప్రిపేర్ చేద్దామని చికెన్ అయితే రెడీ చేసుకున్నాను. సో చిల్లీ చికెన్ చేసేసుకుని ఇంకా పిజ్జా, చిల్లీ చికెన్ అండ్ రైస్, ఇదే చిన్న పార్టీ అనమాట మా ఫ్యామిలీతో. పిజ్జా డెలివరీ విక్కీ. పాపా జాన్స్ పిజ్జా. సో పిజ్జా కూడా వచ్చేసింది. నేను వెళ్ళి చిల్లీ చికెన్ ప్రిపేర్ చేసుకుని వస్తా. మా పాప ఆల్రెడీ పార్టీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసింది. నీకు ఎరాక్ మెషిన్ ఎక్కడ? సిస్టమ్ తెచ్చుకో కిందకి. సో ఫైనల్లీ మా వారు వచ్చేసారు పిజ్జా కూడా తీసుకుని. ఇంకా నేను కూడా ఇక్కడ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది అనమాట. చిల్లీ చికెన్ రెడీ, పిజ్జా రెడీ. వెళ్ళి ఇంకా పార్టీ చేసుకోవాలి. టైము మేబీ 9:30 అవుతున్నట్టుంది. డిన్నర్ చేసేసి ఇంకేవో మా పాప కొన్ని ప్లాన్ చేసిందంట. ఏవో కొన్ని టాస్క్లు పెడుతుందంట. అవి మేము ఆమెతో ఆడాలంట. చూద్దాం మరి ఏం పెడుతుందో నాకు తెలీదు. ఆమె ఏదో ఫోటో ప్లే చేస్తుందంట టీవీలో, అలాగే మేము యాక్ట్ చేయాలంట. ఏదో అదేంటో నాకు తెలియదు. మరి అక్కడ వెళ్ళి చూద్దాం. మీకు కూడా చూపిస్తానండి ఏం చేయబోతుందామా అనేది. సో డిన్నర్ అయిపోయిన తర్వాత అదేదో ప్లాన్ చేసింది, చూద్దాం. సో చూడడానికి అయితే బాగానే వచ్చినట్టుంది చిల్లీ చికెన్. నేను చేసే వంటల్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అనమాట మా ఆయనకి ఇది. చూద్దాం తిన్నాక ఏమంటారు. పార్టీకి అంత రెడీయా? ఎస్. సో ఫుడ్ కూడా రెడీ అనమాట. పిజ్జా అండ్ చికెన్ విత్ సమ్ డ్రింక్స్. నీ డ్రింక్ ఏంటి లక్కీ? Wow, good job Nana. Coke is not good for kids kada? Good. Open cheyandi pizza. Nani open chey pizza. Papa John's lo మేము ఫస్ట్ టైం అన్నమాట. Papa John's. I'll make the cover with those. I'll make cover with you stuff. Wow. Pizza looks yummy, but fine and black అయిపోయింది మీట్. ఇది టర్కీ ఏం కాదు ఇలాగే ఉంటుంది. Okay. I don't like chicken with pizza. Okay. It's okay నాన్న. టేస్ట్ చేసి చెప్పు బాగుందా లేదా. సో ఈ వెదర్ ఎలా ఉందంటే మా ఆయన షాప్ నుంచి ఇంటికి తెచ్చే లోపలే చీజ్ మొత్తం స్టోన్ లాగా అయిపోయింది. సో ఇంకా పిజ్జా వేడి చేసుకొస్తున్నా నేను వెళ్ళి. బాగుంది లక్కీ. చికెన్ పిజ్జా ఇస్ అన్హెల్దీ. మీరే కదరా అడిగారు. You can't eat unhealthy. చాలా టేస్టీగా ఉందన్నా.
Yeah, good. Okay, సో డిన్నర్ అయితే ఇలా జరిగిందనమాట మాది. మా అమ్మకు బాగానే నచ్చింది పిజ్జా, బాగానే లాగిచ్చేసింది. విక్కీ నీకు నచ్చలేదా పిజ్జా? సో డిన్నర్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్. ఈ పిజ్జా అయితే అసలు 2-3 పీసెస్ కూడా తినలేకపోయాము. చికెన్ కూడా అలాగే ఉంది. ఇక మళ్ళీ రేపు ఇంకేం వండక్కర్లా. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year 2025. హ్యాపీ న్యూ ఇయర్. Yeah. సో ఇలా జరుగుతుంది అనమాట మా న్యూ ఇయర్. సో ఇంకా డిన్నర్ అయిపోయాక మా పాప ఏవో కొన్ని టాస్కులు చెప్పింది, ఆ ఫన్ యాక్టివిటీస్ ఏవో కొన్ని అవి చేసుకుని ఇక పడుకోవడమే. సో వన్స్ అగైన్ మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీకు అందరికి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, వెల్త్ అండ్ హెల్త్ తో అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే ఇది మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. See you in next video. Bye bye. Bye bye. Happy New Year everyone. Cheese Vicky. Happy New Year Vicky. Happy New Year. Happy New Year everyone. Once again. Here. Happy Happy New Year. Happy New Year guys. Happy New Year. Happy New Year everyone. 2025. Very good. 25. సో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మా లక్కీ ఒక గానం చేయబోతోంది. వాట్స్ ద సాంగ్? ఆపచ్చ ఆపచ్చ. ఒక ఆల్బమ్ సాంగ్ అన్నమాట, ఇంగ్లీష్ సాంగ్. ఎలా పాడుతుందో చూద్దాం. మ్యూజిక్ అంటే ఫస్ట్ నుంచి పెట్టు. మా సింగర్ కి కోపం వచ్చింది. Very good. Claps everybody. Vicky claps. Super. Now you want to sing, Vicky? Yes, you have to sing a song for us. Go. I want to sing. Can you say Happy New Year? Happy New Year. సో ఇక అందరం కూర్చుని ఫైర్ వర్క్స్ కోసం వెయిటింగ్ అన్నమాట. టైం 11:50 అవుతోంది. ఆర్ యు రెడీ టు వాచ్ ద ఫైర్ వర్క్స్? విక్కీ, ఆర్ యు రెడీ? ఎస్. ఇంకా 7 minutes లో ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా 3 minutes ఉంది. ఇంకా 3 minutes ఉంది. రెడీ ఫర్ ద ఫైర్ వర్క్స్. అక్కడ 12 అవ్వగానే ఇంకా ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే అక్కడ వెదర్ బాగాలేదు యాక్చువల్లీ. అక్కడ అవ్వక ముందే మా వీధిలో పెట్టారు. వావ్, ఇక్కడే స్కూల్ ముందు. అక్కడ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. ఓకే లక్కీ విక్కీ, మన ఇంటి దగ్గర ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేస్తున్నారా మీరు? వావ్, సో గుడ్ నాన్న. ఇక్కడ చూస్తేనేమో ఇంకా అసలు స్టార్ట్ కూడా కాలేదు. 12 ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మా ఇంటి దగ్గర కూడా అసలు ఫుల్ ఫైర్ వర్క్స్. వావ్, ఇక్కడ లోపలికి వస్తే బిగ్ లండన్ ఐ దగ్గర. వావ్, మొత్తం లండన్ మొత్తం రోగిపోతుంది అనమాట. సో ఇక కాసేపు ఫైర్ వర్క్స్ అయితే చూసాము. మా పాప ఏదో ఒక ఫన్నీ టాస్క్ అంట. 12:30 అవుతుంది టైము. ఇప్పుడు ఆ టాస్క్ చేసాకే పడుకుందాం అని చెప్తుంది. ఏంటి నా టాస్క్? వెళ్ళేసి ఎవరి ఫోటో ఫస్ట్ ఉంటారో వాళ్ళట్లా ఇక్కడ నీ ఫోటో ఉంది అన్నమాట. సో నువ్వే ఫోటో అయితే చూపిస్తావో వాళ్ళు వెళ్ళి అక్కడ అదే సేమ్ యాక్షన్ చేయాలి, అంతేనా? ఫస్ట్ నీ ఫోటో ఉంది కాబట్టి నీ ఫోటో నువ్వు యాక్షన్ చేయాలి. సో ఆమె ఫోన్ ని సింక్ చేసింది టీవీకి. సో ఆమె ఏదైతే ఫోటో చూపిస్తుందో ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు యాక్షన్ చెయ్యాలంట.
సో ఇప్పుడు చూడండి ఇక్కడ నా ఫోటో పెట్టింది. ఈ ఫోటోలో ఉన్నంత జుట్టు నాకు ఎప్పటికి పెరగాలో ఏంటో మరి. ఇది 10 ఏళ్ల ముందు ఫోటో. సో ఇలాగా నేను నిల్చోవాలంట. ఆమె ఏదో షార్ట్లో చూసింది, షార్ట్స్లో చూసి ప్రతిదీ మా మీద ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. చూద్దాం నేను అలాగే నిల్చుంటే ఎలా ఉంటానో మరి. ఇప్పుడు అది కరెక్ట్ పొజిషన్. ఇది చేస్తాం. దాని ఎలా ఉన్నావు? ఈ పక్క జూమ్ ఎవరు చేస్తే. ఓకే నెక్స్ట్ నీళ్ళు పెట్టు. అన్ని మావే పెడుతున్నావు. సో మా అమ్మది నాది ఫోటో చూపించింది మా పాప. అంతేనా? సరిపోయిందా? సేమ్గా ఎట్లుంటారా? అది 10-15 ఏళ్ళ ముందుది. సో నువ్వు ఏమి లేకుండా పట్టుకోవాలన్నమాట. అదే టాస్క్. బాగుంది ఆట ఏదో. సో ఇప్పుడు లక్కీ చెయ్యాలి. ఇదిగో లక్కీ నువ్వు ఇది చెయ్యాలి. ఇటువైపు పక్కకు రా, కనిపించట్లా. కింద పెట్టుకోతా. నోరు అలా లేదు. ఇప్పుడు లక్కీ ఇది చేస్తుంది. కరెక్ట్ గా చేసింది. చేయరా మళ్ళీ చేసావు లక్కీ చిన్నప్పుడు కూడా. ఓకే సో క్యూట్. ఇప్పుడు అది చేయాలి నువ్వు. ఇంకొంచెం ఇట్లా రావాలి హ్యాండ్. కొంచెం పైకి లే. అది ఒకేలా ఉన్నారా? కావాలన్నా ఇంకా ఇంకా వంచేసావు నువ్వు. ఎట్లా? ఎస్ కరెక్ట్. లక్కీ ఇది చేయరా. ఎంత క్యూట్ ఉన్నావు లక్కీ అప్పుడు నువ్వు. అట్లే ఉండండి. వచ్చింది వచ్చిందిరా. పర్ఫెక్ట్. ఇప్పుడు మా విక్కీ ఇది చేస్తాడనమాట. గో విక్కీ చెయ్యి. అలా కాదు నువ్వు. వెరీ గుడ్. అట్లే ఉన్నావు విక్కీ, పెద్ద చేంజ్ లేదు.